ప్రభాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో సిద్ధార్థ్. కొన్నాళ్ల కిందట టాలీవుడ్ లో స్టార్డమ్ అనుభవించిన యువ హీరో సిద్ధార్థ్ ఇప్పుడు తెలుగు పరిశ్రమలో ఎక్కడా కనబడడం లేదు. నిర్మాతలతో గొడవలు, నోటికి ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేయడం టాలీవుడ్ లో ఈ హీరోకు బ్యాడ్ ఇమేజ్ తెచ్చిపెట్టాయి. దాంతో పూర్తిగా తమిళ ఇండస్ట్రీకే పరిమితమయ్యాడు సిద్ధార్థ్. అయితే ఇప్పుడు ఏకంగా ప్రభాస్ ఫ్యాన్స్ ను కెలికి మరోసారి చిక్కుల్లో పడ్డాడు. అసలు సంగతి ఏంటంటే, మరో 100 రోజుల్లో ప్రభాస్ బర్త్డే వస్తుండడంతో ఫ్యాన్స్ ఇప్పటి నుంచే సంబరాలకు తెరలేపారు. అందుకోసం ఓ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ప్రభాస్ పుట్టినరోజుకు సంబంధించిన విషయాలను స్ప్రెడ్ చేస్తున్నారు. ఇంతకీ ఆ హ్యాష్ ట్యాగ్ ఏంటంటే 100 days to కింగ్ ప్రభాస్ బర్త్డే కౌంట్ డౌన్ మొదలైంది అంటూ సాగుతోంది. దీనిపైనే హీరో సిద్ధార్థ్ కామెంట్ చేసి ప్రభాస్ ఫ్యాన్స్ చేతికి చిక్కాడు. అభిమానులారా, ఇదే కాదు, దీని తర్వాత మరో 465 రోజులకు కూడా ప్రభాస్ పుట్టినరోజు వస్తుంది అంటూ అత్యుత్సాహం ప్రదర్శించాడు. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ కు ఎక్కడ మండాలో అక్కడ మండింది. రజనీకాంత్, అజిత్, విజయ్ వంటి హీరోల బర్త్డే సమయంలో కూడా మీరు ఇలాంటి ట్వీట్లు చేయగలరా? ఇది ఖచ్చితంగా ప్రభాస్ ను అవమానించడమేనంటూ యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ సిద్ధార్థను నిలదీశారు. మీరు గనక రజనీ, విజయ్, అజిత్ వంటి హీరోలపై ఒక్క కామెంట్ చేసినా చాలు, మీరు ట్విట్టర్ వదిలేయాల్సి వస్తుంది అంటూ వ్యాఖ్యానించారు. దీనికి సిద్ధార్థ్ వెంటనే రెస్పాండ్ అయ్యాడు. హ్యాష్ ట్యాగ్ అంటే ప్రతి వాడికి తమాషాగా మారిపోతోంది. ఇలాంటివి చూస్తే ప్రజలు నవ్వి ఊరుకుంటారు. ఈ మాత్రానికే ట్విట్టర్ వదిలిపెట్టి పారిపోయే రకం కాదు నేను అంటూ రిప్లై ఇచ్చాడు. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ కు పుండు మీద కారం చల్లినట్టయింది. మరింత ఘాటు వ్యాఖ్యలతో సిద్ధార్థ్ను అడ్డుకున్నారు.